టీడీపీకి ముప్పుగా మారిన అనుకూల మిత్రుడు. శత్రువు ఎవరో తెలిస్తే ఎదుర్కోవడం సులువు. నీడలా ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్లతోనే అసలు సమస్య. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని పెద్దలు ఊరికే చెప్పలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే నీడలా వెంట నడిచే వాళ్లతోనే ఒక్కోసారి ముప్పు ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీడీపీకి అలాంటి ముప్పే పొంచి ఉందనే అనుమానం, భయం ఆ పార్టీ శ్రేణుల్ని వెంటాడుతోంది. ఆ నీడలాంటి నాయకుడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాలు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మాట తీరులో మార్పు రావడాన్ని టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రభుత్వ తప్పిదాలకు తనకు ఏమాత్రం సంబంధం లేదన్న సంకేతాలని జనానికి పవన్ కళ్యాణ్ ఎందుకు పంపాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదనే చర్చకు తెరలేసింది. పవన్ మనసులో ఏదో ఉందని, భవిష్యత్తులో కలిసి నడిచే పరిస్థితి లేనట్టు కనిపిస్తోందని టీడీపీ అనుమానిస్తుంది. అందుకే తమ ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ కంటే పవన్ కళ్యాణ్తోనే ఎక్కువ రాజకీయ నష్టం జరుగుతోందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ ప్రతిపక్ష నాయకుడిలా విమర్శించడం ఏంటంటూ పవన్ కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మొదలుకొని తాజాగా తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటన వరకు ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వంతో తనకు సంబంధం లేదన్నట్టు విమర్శలు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ ఎప్పుడెలా ఉంటారో ఎవరికి అర్థం కాదని, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మాత్రం అర్థమవుతోందనే కామెంట్స్ టీడీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఉపేక్షిస్తే చివరికి తమకు ఎస్సరు పెట్టేలా ఉన్నాడని టీడీపీలో ఆందోళన మొదలైంది. పవన్ పై టీడీపీతో పాటు ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా వ్యతిరేకంగా మాట్లాడడం, పోస్టులు మొదలు పెట్టడం చర్చనీయాంశమైంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని పవన్ విషయంలో అమలు చేయడానికి నిర్ణయానికి వచ్చినట్టుగా టీడీపీ కనిపిస్తోంది.